ఒక 2 days బ్యాక్ ఒక మొబైల్ తీసుకుందామని ఒక స్టోర్కి వెళ్ళానండి, మొబైల్ స్టోర్కి. అందులో ఒక క్యూఆర్ కోడ్ కనబడింది. మీకు పర్సనల్ లోన్ కావాలా, ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి అని చెప్పేసి పూణే వాళ్ళకి సంబంధించిన ఒక క్యూఆర్ కోడ్ చూశాను. ఓకే, మీరు పర్సనల్ లోన్ తీసుకోవచ్చు, బట్ మీ లోన్ ఎలిజిబిలిటీ అంటే మీ స్కోర్ ఎంత ఉంది, మీ సిబిల్ స్కోర్ అనేది ఒక్కసారి చూసుకోండి. చూసిన తర్వాత మాత్రమే ఆ క్యూఆర్ కోడ్లు ఏదైతే ఉంటాయో అవి స్కాన్ చేసేసి పర్సనల్ లోన్కి అప్లై చేయండి. ఎగ్జాంపుల్గా ప్రీవియస్ ఏదైనా ఓవర్ డ్యూ ఉందనుకోండి మీకు లోన్కు సంబంధించి, మీకు పర్సనల్ లోన్ వచ్చే అవకాశం ఉండదు. అలాగే 90 daysకు ముందు ఏదైనా డిపిడీస్ ఉన్నాయనుకోండి, అంటే మీరు 90 రోజుల క్రితం నుంచి ఏదైనా లోన్ ఆన్ టైం పేమెంట్ చేయకపోతే డిపిడి వస్తాయి, అప్పుడు పర్సనల్ లోన్ రాదు. అలాగే ఏదన్నా రిటర్న్ ఆఫ్ కానీ, సూట్ ఫైల్ కానీ, లేదా మీరు ఎవరికైనా గ్యారంటీ సైన్ చేస్తే వాళ్ళు ఆన్ టైం పేమెంట్ చేయకపోయినా మీకు ఆటోమేటిక్గా స్కోర్ తగ్గిపోతుంది, మీకు లోన్ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఏదైనా పర్సనల్ లోన్ తీసుకోవాలి అని ఏదైనా క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసినప్పుడు ఫస్ట్ మీ ఎలిజిబిలిటీ చూసుకున్న తర్వాత మాత్రమే అది తీసుకోండి. లేదు అంటే మీ సిబిల్లో మీకు ఎంక్వైరీ వస్తుంది. అలా చాలా ఎంక్వైరీస్ వచ్చాయి అని అంటే ఆటోమేటిక్గా మీ సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. అలాగే తర్వాత మీకు లోన్ వచ్చే అవకాశం కూడా తగ్గిపోతుంది. థ్యాంక్ యూ.